ముఖ్యమంత్రి చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. గత ప్రభుత్వంలో నాడు నేడులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందన్న బొత్స స్కూల్ పేరెంట్స్ మీటింగ్లో అదే విషయాన్ని నిరూపించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కూళ్లు ఎంత చక్కగా తయారయ్యాయో, బెంచీలు, డిజిటల్ స్క్రీన్లు, యూనిఫామ్లు, ఇంగ్లీష్ మీడియం వంటి వాటితో ఎలా అప్గ్రేడ్ అయ్యాయో ఈ మీటింగ్స్ వల్ల ప్రజలకు మరోసారి తెలియజేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. అయితే ఇదే పేరెంట్ టీచర్స్ మీట్ గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి 3 సార్లు పెట్టామని, ఇవాళ ఏదో కొత్తగా జరుగుతున్నట్టు చంద్రబాబు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు చంద్రబాబు గవర్నమెంట్. ఎందుకు వై మేము వచ్చి ఎప్పటికప్పుడే పెడుతున్నాం. ఏవి పేరెంటు స్టూడెంటు కమిటీలు అవన్నీ సంవత్సరానికి 3 సార్లు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఆరంభంలో పెడుతున్నాం. ఇప్పటికైనా పెట్టారు, సంతోషం. కానీ అందులో ప్రధానమైన భూమిక ఏంటంటే నాడు నేడులో మేము వేసిన బెంచీలు, తయారు చేసిన స్కూల్స్లో మేము పెడుతున్న మెను, మధ్యాహ్న భోజనం, అవి తిని ఆ బెంచీల మీద కూర్చొని వాళ్ళని అందంగా పిల్లల్ని చూసి అవి చూపెట్టేందుకు, ప్రజలకు మళ్ళీ ఒకసారి చూపెట్టేందుకు సంతోషం. ఎందుకంటే తప్పలేదు, ఇంకా ఇన్విటబుల్ అయిపోయింది. ఆ బెంచీల మీద కూర్చోక తప్పలేదు, ఆ స్కూల్లో మన అందమైన స్కూల్లో ఆ మీటింగ్ పెట్టుకోక తప్పలేదు, ఆ భోజనం తినక తప్పలేదు. ప్రభుత్వం నేను కాదనలేదు, ఏమీ చేయలేదు. నేనంటే ఏమీ చేయలేదు ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం స్కూల్స్ని వచ్చి బస్సు పెట్టించి అన్నారు కదా, దానికి మాట్లాడుతాను తప్ప ఇదంతా ప్రభుత్వం, ఇది చంద్రబాబు జోబులతో, సత్యబాబు జోబులతో, జగన్మోహన్ జోబులతో కాదు, లేకపోతే లోకేష్ జోబులతో కాదు. ఇది ప్రభుత్వంతో ఎవరిదైనా. కానీ నేను మాట ఇవ్వాల్సింది, కనీసం ఆ ఆన్ గోయింగ్ ప్రోగ్రాంలో ఎక్కడైతే ఆ నాడు నేడు ఉన్నాయో అది కంప్లీట్ చేస్తానని చెప్పవలసిన. ఆ స్కూల్కి వెళ్ళి ఎక్కడైనా ఆ స్కూల్లోనూ అరకొరగా మిగిలిపోయే పనులు ఉంటే అవి చేస్తామని చెప్తే పాప ఆ ఊళ్ళో సంతోషించేవారు, ఆ పేరెంట్స్ సంతోషించేవారు, ఆ విద్యార్థులు సంతోషించేవారు. అది చేయలే. అది ఒకటి చేసుంటే బాగుంది. సరే, అలాగా ఇది మా తల్లికి నీకు 15 అది అలాగా రామకాశ కృష్ణానికి కొద్ది అది సంవత్సరానికి ఉంటుందో చెప్పలేము. సరే, ఇవాళ మా డిమాండ్ మొన్న శాసనమండలి అడిగాను, దానికి సరైన సమాధానం చెప్పలేదు. ఈ సంవత్సరం ఆఖరికి చెప్తారో లేదో, మరి అది కూడా ఇస్తారో ఎవరో తెలియదు. ఒక సంవత్సరం లాస్ అయినట్టు అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ కన్ఫర్మ్ అనుకుంటున్నాను. రెడీ, ఒకవేళ ఇస్తే సంతోషం. ఇప్పటికైనా సరే లేట్ అయింది, ఇవ్వాలి. కానీ ఆ నాడు నేడు పనులు మాత్రం చూపి ఆ స్కూల్ కంప్లీట్ చేయండి. ఎవరి మీద కోపంతోనో, ఎవరి మీద దాసంతోనో, జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకోవడం కాదు. పిల్లలు, మన పిల్లలు సుమారు 60 లక్షల మంది పిల్లలు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు?